చాలా బాగుంది. ఓకే, అంటే పర్లేదు, చూసినంతసేపు ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాత్ర 1 వేరు, ఇప్పుడు యాత్ర 2 చూస్తే అసలు నిజంగా నెక్స్ట్ సీఎం అయితే జగన్ అవుతాడు ఖచ్చితంగా. జగన్ గారిని చూపించే విధానం ఎలా అనిపించింది? అసలు ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ సీఎం ఆయనే ఖచ్చితంగా. జెన్యూన్ స్టోరీ కదా, ఎలా అనిపించింది? అదే అసలు చూస్తుంటే ఏదో ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. బట్ రియలీ గుడ్. సూపర్ 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 మూవీ. ఈసారి 175 కి 175 పక్కా. జగన్ గారిని ఎలా చూపించారు? బాగా చూపించారైనా. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 2024 కంపల్సరీ జగన్ సీఎం అవుతాడు. పక్కల్సరీ రాసి పెట్టుకోండి కంపల్సరీ. సింహం సింగిల్ గానే వస్తాడు. ఎన్ని పొత్తులతో వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ అన్న సింగిల్. ఈసారి సీఎం అన్నే. సినిమా చూసినంతసేపు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. గూస్ బంప్స్, అసలు గూస్ బంప్స్ సినిమా. వైఎస్ఆర్ గారిని కూడా చూపించారు కదా, ఎలా? అవును, సూపర్ సూపర్ సినిమా, సూపర్ సినిమా. ఈసారి సీఎం మళ్ళీ జగన్ అన్నే. ఇలాంటి టైంలో రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. కొంచెం బూస్టప్ అన్నకి మూవీ ఈ టైంలో వచ్చినా, ఏ టైంలో వచ్చినా కానీ అన్న చేసిన సంక్షేమ పథకాలు అక్కడ కనబడుతున్నాయి. ఆంధ్రాలో అభివృద్ధి జరిగింది. అందరూ ప్రజలందరూ మళ్ళీ అన్ననే నమ్ముతారు, అన్నకి ఓటేస్తారు, మళ్ళీ సీఎం అన్నయ్య అవుతారు. సూపర్ బ్రో. మీరు ఎక్కడి నుంచి బ్రో? మీది ఆంధ్ర తెలంగాణ? ఆంధ్రానా? ఓకే, నాది కూడా ఆంధ్ర బ్రో. ఇప్పుడు తెలంగాణ పీపుల్ ఇప్పుడు ఏమంటున్నారో ఒకసారి మీ మాటలో మీరే వినండి. ఆంధ్ర పీపుల్ ఏమంటున్నారో మీ మాటలో మీరే వినండి. 100కి 200% నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విల్ బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. మై నేమ్ ఇస్ కే సురేష్ కుమార్. మూవీ రియలిస్టిక్ మూవీ బ్రో. ఎలా అనిపించిందంటే నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను చూసినవన్నీ ఇక్కడ టీవీలో చూసా. సో యాజ్ ఇట్ ఈస్ జగన్ గారిని చూపించడం అంటే రియల్ హీరోని రియల్ హీరో అనేవాడు రియల్ హీరోని ఎట్లా చూపించాడంటే ఏం చెప్తాం బ్రో? నటించాడు కాదు, జీవించాడు. జీవా ఈక్వల్ టు జీవించాడు. ఓకే, సూపర్ బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఏపీయే కాదు, తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో జనాలకు తెలీదు. ఈ సినిమా ద్వారా తెలియజేశారు. పార్టీ 120 సంవత్సరాలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా లేదంటే కారణం వాళ్ళు చేసిన అవినీతి. వాళ్ళు జగన్ను తొక్కేయాలని చూశారు. వాళ్ళు ఎంత తొక్కారో అంత పైకి వచ్చిండు ఆయన, ఇంకా పైకి వస్తాడు. మూవీలో కూడా అదే చూపించారు. జనాలు అండుంటే రాజకీయ వ్యక్తులు ఎవరైనా సరే మంచి పదవులు అందుకోవచ్చు. అంతేగాని బ్యాక్గ్రౌండ్లు 40 ఏళ్ళ చరిత్ర, 125 చరిత్ర ఇవన్నీ కాదండి. జనాలు నమ్మాలి. నాయకుడు అన్నాక జనాలు నమ్మాలి. జనాలు నమ్మితే సత్యవంత వరకు వదిలిపెట్టరు. రాజశేఖర రెడ్డిని నమ్మారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మారు. జనాలు వదిలిపెట్టరు ఆయన్ని. అది ఆయన చేసే పనులు కూడా జనాలు పనికొచ్చే పనులు చేస్తున్నాడు. పిల్లలు చదువులకి పనికొచ్చే పని చేస్తున్నాడు. లేడీస్ ధైర్యంగా బతకడానికి పనికొచ్చే పనులు చేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే జనాలకు పనులు చేస్తూ ఉంటాడో ఆయన జీవితాంతం ఆయన ఉంటాడండి. జగన్ గారిని ఎలా చూపించారండి? అందుకే చెప్తానమ్మా, నేను 50 సీట్ల పైన 1 సీట్లతో పక్కా వస్తాడు జగన్. సినిమా బాగుంది. చూపించే విధానం ఎలా అనిపించింది? అంటే మీరు చూసారు కదా ఫస్ట్ నుంచి. చూసామమ్మా, అదేగా చెప్తాను. సేమ్ తీసిండా, మంచి డైరెక్టర్లు మంచిగా తీసిండు. మాది ఆంధ్రలో మాకు ఆంధ్ర నుంచి వచ్చినాం మేము. అక్కడ శ్రీకాకుళం జిల్లా మాది. అక్కడే ఓట్లు అన్నీ అక్కడే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ ఆయనే సీఎం పక్క అవుతాడు. సినిమాలో ఎలా చూపించారు జగన్ గారిని? చూపిస్తారు, అందుకేముంది. డైరెక్టర్ వల్ల మనం అంటే రియల్ గా చూపించరా? రియల్ గా చూసినట్టు అనిపించిందా? అంటే చూపిస్తారమ్మా, చూపిస్తారు. ఎన్ని బాగున్నాయి. జగన్ మొత్తం ఆయన ఆంధ్రప్రదేశ్ మన ఆయన 50 సీట్ల పైన 1 సీట్లతో పక్కా వస్తాడు ఆయన.